పవన్ మీద రాయి దాడి కారకుడెవరు అన్నటువంటిది ఖచ్చితంగా పోలీసులు సమాధానం చెప్పాలా. ఎన్నికల సంఘం నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యతాయుత పాత్ర పోషించారు. ఎందుకంటే వాళ్ళ పర్యవేక్షణలో డీజీపీ స్పష్టతనివ్వాలి. తెనాలిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే మొన్న వాస్తవంగా ఫస్ట్ ప్రోగ్రాం తెనాలి నుంచినే జరగాలి, ఏది పిఠాపురం అయిపోయాక తెనాల్లో జరగాల్సి ఉంది. బట్ ఆ రోజున ఫీవర్ కారణంగా అది క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత 2 రోజుల పాటు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళారు ఆయన. మళ్ళీ జ్వరం తగ్గిన తర్వాత కార్యక్రమం వేరే చోట్ల బిగిన్ అయిపోయింది. ఇప్పుడు ఏది వీళ్ళతో కలిసి చంద్రబాబుతో కలిసి సమావేశాలైంది. ఇప్పుడు మళ్ళీ మొట్టమొదటికి వచ్చింది తెనాలి దగ్గరికి వెళ్ళి అక్కడ నాదెళ్ల మనోహర్ కోసం ప్రచారం చేశారు. అంతకుముందు నాగబాబు ప్రచారం చేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్. ఆ టైంలో రాయి దాడి జరగడం అన్నటువంటి అయితే అదృష్టవశాత్తు ఆయనకి తగలకపోవడం అన్నటువంటి మంచి పరిణామం. ఎవరు అసలు ఆ రాయి వేసిన వ్యక్తి, ఇంటెన్షన్ ఏంటి, ఏ ఉద్దేశంతో వేస్తున్నారు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయించిందా లేకపోతే కనుక ఇంకేదన్నా ఉద్దేశంతో చేశారా ఏంటి అన్నటువంటిది ఉద్దేశంతో సహా తేల్చాలి.